హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీతాస్ వాల్. ఈరోజు నేను నా హైదరాబాద్లో బిగినర్స్ ట్రెక్కింగ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే కాజాగూడ ట్రెక్కింగ్ అనమాట. మనకి బిగినర్స్ ట్రెక్ ఇన్ హైదరాబాద్, జస్ట్ ఫర్ బిగినర్స్, కండక్టెడ్ బై బీసీఎఫ్ ఆన్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే. మార్నింగ్ 5:30 AM నుండి 10:30 AM వరకు ఉంటుంది. సో మనకి ప్రైస్ వచ్చేసి 200 ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తున్నాం, ప్రైస్ ఎందుకు అని మీరు అడగచ్చు. యాక్చువల్లీ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి గైడ్స్ ఉంటారు అక్కడ. గైడ్కి మనం ఒక 200 అంటే గైడెన్స్ కోసం, కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వాళ్ళు మనతో పాటు తీసుకొస్తారు. బట్ వాళ్ళకి అది వర్తబుల్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే మీకు చూపిస్తాను నా వీడియోస్లో, మీరు చూడండి మనకి వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎలా గైడ్ చేస్తారు ఏంటనేది. దాని తర్వాత మీరే అర్థమైంది 200 వర్తబుల్ ఫర్ ట్రెక్కింగ్ అనేది ఈ ట్రెక్కి. సో ఇది అనేది బేసిక్ ట్రెక్ అనమాట. ఎవరైనా ట్రెక్ చేయొచ్చు. ట్రెక్కింగ్ అంటే ఏముంటుంది, జస్ట్ అట్లా నడుచుకుంటూ వెళ్ళడం, లైక్ కొండల పక్కన, అది కాదు. ట్రెక్కింగ్ అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ టెక్నిక్స్ అన్ని మనం తెలుసుకోవడం కోసం, ఎందుకు మనకేం యూజ్ అయ్యిద్ది, ఎప్పుడు యూజ్ అయ్యిద్ది అని అనుకోవచ్చు. చాలా యూజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. పొరపాటున మనం అడవిలో తప్పిపోయినా, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, అలాంటివి ఆ కొండల్ని మనం ఎక్కాలి, దిగాలి, ఆ క్లమ్మింగ్ అని, ఇవన్నీ మనం ఎలా నేర్చుకుంటాము ఏంటి అనేది, ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ మనం చేసుంటేనే ఫ్యూచర్లో ఫర్దర్గా మనకేమన్నా అవసరం వచ్చిన టైంలో యూజ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే ఒకసారి వెళ్ళి తెలుసుకోవడంలో తప్పు లేదని నేను అంటాను. కుదిరితే ట్రెక్కింగ్కి వెళ్ళి రండి. సో ఇంకా ట్రెక్కింగ్కి వచ్చేసేసి మనకి వీళ్ళు ఏమేమి చెప్తారు అంటే, బేసిక్ రాక్ క్లైంబింగ్ ఒకటి, హైకింగ్ స్టెప్స్, స్లోప్స్, హైక్ ఆన్ డిఫరెంట్ హిల్స్, ఎక్స్ప్లోరింగ్ కేవ్స్, ఫన్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, చిమ్నీ టెక్నిక్. ఇది అయితే సూపర్. నాకు నచ్చింది ఏంటంటే చిమ్నీ టెక్నిక్ అనమాట. చాలా బాగా అనిపించింది. క్లైంబింగ్ అండ్ లార్జ్, మీరు కుదిరితే ట్రెక్కింగ్కి వెళ్ళండి. నేను వీళ్ళ డీటెయిల్స్ అనేది మీకు వీడియో లాస్ట్లో ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సో మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఒక కజాగూడ హిల్స్కి అయితే మేమందరం రీచ్ అయ్యాము. మార్నింగ్ 5:30, 6 అయితే అయిపోయింది మాకు ఆ రోజు. సో ఒక పాయింట్ దగ్గరికి మేమందరం గెదర్ అయ్యామన్నమాట. అక్కడ నుండి సమ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేపిస్తారు, వార్మప్, లైక్ బాడీ వార్మప్ అనమాట. మనకి కొంచెం వార్మప్ కోసం, అంటే మనం అక్కడ వెళ్ళాక కొండలు ఎక్కడం, దిగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో కొంచెం బాడీకి అలాంటి వార్మప్స్ కంపల్సరీ ఉండాలి. ఈవెన్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా వార్మప్ చేస్తాం కదా, సో అలాగనమాట. సో ఇక్కడ మనం వార్మప్ అవన్నీ చేసుకుని తర్వాత అంటే మళ్ళీ అక్కడే పరిచయం చేసుకుంటాం అందరినీ మనం, వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అనేది. సో దాని తర్వాత మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రాక్ క్లైంబింగ్ ఎలా చేస్తున్నారో. ఇప్పుడు నా వీడియో కూడా పెడతాను, చూడండి. Seven sisters. Very difficult track. Right, left, right, left, right, left. Keep coming. Now, one hand reach for the rock. Yes. Put your right leg on the rock. సో అక్కడ మనకి గైడ్ చేస్తున్నారు కదా, బ్లూ కలర్ టీషర్ట్ సార్, అతను జాన్. మనకి వన్ ఆఫ్ ది బీసీఎఫ్ గైడ్ అనమాట. సో చాలా బాగా గైడ్ చేశారు, చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు ఉన్న వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకొకటి మహేష్ అని ఒక అతను ఉంటారు, అతను కూడా గైడ్ అనమాట. అక్కడ చాలా బాగా సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరు. చూసారు కదా. సో ఇప్పుడు కొండ ఎక్కాం కదా, దిగాలి కదా, మరి ఎక్కింది. ఇదిగోండి, ఇది వే అనమాట. ఇలా ఇది కూడా ఒక టెక్నిక్, అంటే మన ఎలా లెగ్స్తో సపోర్ట్ తీసుకొని దిగాలి అనేది కొండని. సో ఎక్కడం ఎలా చూపించారో ఇప్పుడు దిగడం కూడా చూపించారు మనకి. సో నేను దిగుతున్నాను, చూడండి. అంటే మన లెగ్స్ అండ్ హ్యాండ్ సపోర్ట్తో కొండని ఎలా దిగాలి అనేది చూపించారనమాట ఇక్కడ.
సో, ఇక్కడ గైడ్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. గోల్కొండ ఫోర్ట్ అండ్ కుతుబ్ షాహీబ్ టోంబ్స్ మనకి కాజాగూడ హిల్స్ నుండి కనిపిస్తాయని. చూడండి ఈ That is వీడియోలో. Golconda Fort. Okay? And on to your left, you see mosque kind of things. Yes. You can see 4 from here. Those are Qutub Shahi tombs. Actually, they are 7. We can spot only 4 from here. ఇక్కడ Here. Come down here, reach for the rock, and then cross it. Okay? Next. సో, అక్కడ నుండి వేరే ప్లేస్ వరకు కొంచెం నడిచేది ఉంటది. వేరే కొండ దగ్గరకైతే వచ్చాం మనం. సో, ఇక్కడ మనం చాలా చేస్తాము. చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడ కొండ అలా పైన నుండైనా రావచ్చు చిన్న కొండని. లేదంటే పక్కన 2 కొండల మధ్యలో కింద నుండైనా రావచ్చు ఇక్కడ. సో, నేను ఎలా వచ్చా అనుకుంటున్నారు మీరు? సమస్యే లేదు ఫ్రెండ్స్. కింద దూరి వచ్చేసాను. ఇక్కడ మనం చాలా అడ్వెంచర్స్ చేసి ఒక హిడెన్ ప్లేస్‌కైతే వెళ్తాము. అదైతే చాలా బావుంటది. మనం ఎక్కడికెళ్ళినా గూడా మన మెమరీస్‌నైతే కంపల్సరీ గ్రాబ్ చేసుకోవాలి. మేమక్కడ చాలా వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నాం. గ్రూప్ ఫోటోస్ కానీ, సింగిల్ ఫోటోస్ కానీ అన్నీ తీసుకున్నాం. సో, మెమరీస్ కోసం అనమాట ఇవన్నీ. నేనైతే యూజువల్‌గా మీ అందరి కోసం వీడియోస్ తీస్తూనే ఉన్నాను నాన్ స్టాప్‌గా. అది వేరే విషయం. సో, నా శ్రమని గుర్తించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ట్రెక్కింగ్‌కెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఇలా బ్యాడ్జెస్ అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫ్రీగానే. దీనికి ఎలాంటి కాస్ట్ లేదు. సో, బ్యాక్ ప్యాకర్స్ బ్యాడ్జ్ అనమాట అది. చూడండి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. కావాలంటే నోట్ చేసుకోండి. వాళ్ళకే కాంటాక్ట్ అవ్వండి. నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అనుకుంటే గనక మీ స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్ షేర్ చేస్తాను.
చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇది ప్రమోషనల్ ఏం కాదు ఫ్రెండ్స్, జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బాగుంది కాబట్టి మీకు నా రివ్యూ ఇస్తున్నాను అంతే. సో నా వీడియో స్టార్టింగ్‌లో చిమ్నీ టెక్నిక్ అని చెప్పాను కదా! వచ్చేసింది చూడండి. గైడ్ గూడా పక్క నుండి మనకి చెప్తున్నారు ఎలా ఎళ్ళాలి అనేది. ఒకసారి వినండి. యా అండి అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్ లెగ్ పెట్టు. ఇప్పుడు రైట్ లెగ్ హిప్స్ కింద పెట్టు. నేను చెప్పేది విను. ఎల్లకి అట్లా కింద. లెఫ్ట్ హిప్స్ కింద, లెఫ్ట్ హిప్స్ కింద. హిప్స్ కింద. యా లెఫ్ట్ ఆన్ ద రాక్, రైట్ హిప్స్ కింద, రైట్ హిప్స్ కింద. హిప్స్ కింద పెట్టడం మర్చిపోకు, ఓకేనా? లెఫ్ట్ బిలో యువర్ హిప్స్ గో డౌన్. యా లెఫ్ట్ ఆన్ ద రాక్, రైట్ బిలో యువర్ హిప్స్. Right leg below hips. Yes. Right on the rock. Left leg below hips. Left. Kuch kinda pedala. Right. Right on below hips. Right on the rock. Left leg below hips. Switch. Left to below hips. Left below hips. Yes. Left on the rock. Right leg below hips. Good on. Right on the rock. Left leg below your hips. Below your hips. Good on. Left on the rock. Right leg below your hips. Good on. Right on the rock. Left leg below your hips. Left on the rock. Right leg below your hips. Shoulder hips. ఫ్రెండ్స్, దట్ వాజ్ ఆసమ్ యాక్చువల్లీ. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆ టెక్నిక్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ అయ్యిద్ది. చాలా పెద్ద కొండ నుండి మనం కిందకి స్టెప్స్‌గా ఎలా దిగాలి ఏంటి అనేది చూపిచ్చారు. మన లైఫ్‌లో మనం ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే, అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, అలాంటి సిట్యుయేషన్ వస్తే, దిగాల్సొస్తే ఎక్కడైనా గానీ మనకి యూజ్ అయ్యిద్ది. ఎస్పెషల్లీ గర్ల్స్‌కైతే వెరీ యూజ్‌ఫుల్. సో, మళ్ళీ అక్కడ నుండి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వేరే ప్లేస్‌కి. సో, అక్కడ మధ్యలో మనకి టెంపుల్ అయితే ఒకటుంది. సో, టెంపుల్‌ని దర్శనం చేసుకొని వెళ్ళండి. మార్నింగ్ బాత్ చేసి ఫ్రెష్ అయ్యి ఉన్న వాళ్ళైతే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్రెక్కింగ్‌కి క్యారీ చేయవలసినవి కొంచెం వాటర్ బాటిల్ గానీ, లేదు అనుకుంటే ఏమన్నా లైక్ డ్రై ఫ్రూట్స్, లేదు అంటే బార్స్ ఇవేమన్నా ఉంటే మీరు తీసుకెళ్ళండి మీతో పాటు. లేదు అంటే ఎనర్జీ డ్రింక్స్ కానీ ఏమన్నా ఉంటే. మధ్యలో ఏమన్నా మీకు యూజ్ అవుతదేమోనని చెప్తున్నాను. సో, కర్చీఫ్ ఇంకా మిగతావన్నీ మనం యూజువల్‌గా ఏమన్నా తీసుకెళ్ళడం బెటర్. కేవ్ ఎక్స్‌ప్లోరింగ్ చేసాం ఇక్కడ మనం. రైట్. పట్టుకునే ఉంచావా? మీరు ఇదేదో అడ్వెంచర్ చేస్తున్నట్టున్నారుగా. అక్కడ ఒక చిన్న ఫన్ యాక్టివిటీ అయితే చేశారు. సో, మనకి ఒక గైడ్ కింద లోపల కేవ్ కింద నుంచొని మన కాలు పట్టుకొని మన భయపెట్టించారు జస్ట్ ఫర్ ఫన్. మా సీత గారి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Yeah. What's the reason behind this?
Nobody know. Like this man. Nature. Balance point. Exactly, that is the balance point actually. The entire rocks are completely balanced on one rock. If you remove this rock, it's gonna collapse. Shall we try? Yes, like Why do you want to disturb the nature? that's the reason we are not disturbing. Kavya, Kavya. Hey, Kavya. Selfie poarkel poi. సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్ రాక్ కనిపిస్తుంది కదా, చిన్నది కలరైజ్ ఉన్నది. ఆ రాక్ అనేది ఆ మిగతా ఉన్న రాక్స్ అన్నిటికీ సపోర్ట్ ఇస్తుందంట. ఆ ఒక్కటి కనుక అక్కడ నుండి కదిలిందంటే మిగతావన్నీ పడిపోతాయంట, ఒకదాని తర్వాత ఒకటి. సో అందుకే ఆ రాక్కి కొంచెం స్పెషల్గా కలర్ వేసారట. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా బ్లూ కలర్ రాక్, దాని మీద మిగతా రాక్స్ అన్ని డిపెండ్ అయి ఉన్నాయంట. ఇదిగో ఇది ఈ రాక్. The other one is rest your legs against the rock and climb. असं पकडायचं वर चढायचं. चला चढा. रात्री झोपायची. मला झोप लागत. సో ఇక్కడ 2 వేస్ ద్వారా ఆ రాక్ని మనం ఎక్కొచ్చంట. ఒకటి జంప్ చేసి, 2 లేదంటే చిమ్నీ టెక్నిక్ సేమ్. సో ఎక్కడానికైనా దిగడానికైనా సేమ్ యూజ్ చేయొచ్చండి ఫ్రెండ్స్, చిమ్నీ టెక్నిక్. సో ఇక్కడ మళ్ళీ రాక్ ఎక్కడానికి కూడా అదే యూజ్ చేసాము. పైనుండి జంప్ చేసైనా ఎక్కొచ్చు, లేదా ఈ టెక్నిక్ ద్వారా ఎక్కొచ్చు. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం. హాయ్. मला काय సో మనకి అక్కడ కాజాగూడ హిల్స్ నుండి కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి, హైటెక్ సిటీలో ఉన్నవి. ఆ బిల్డింగ్స్ గురించి, దాని హిస్టరీ గురించి గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. So there see vehicles going on the road. That is Vara. Okay. And if you come, look at this view here, the lake here. This is called Kajagoda Lake. Unexplored one. 2 Kajagoda lakes. This is the unexplored one. There is another one which is next to the road. There you will find reels and everything. People doing that. So that is also Kajagoda Lake. This is also Kajagoda Lake. But people don't go here. I mean, people are not allowed here. It's restricted. Yeah. And if you see here, how many of you know Skyview building? Yeah, working there. The brown color, okay? Yeah. So next to that there is a building. Galaxy building. Galaxy, okay? And behind that? Qualcomm office is there. Qualcomm. Qualcomm picture only. This one. Why Bhoja? Arabindo. ఓ అరవిందో. How many of you know that building? Back side my own Bhoja. Yeah. I did not say that side. This side. This is not visible, right? Satwa. Huh? Aravinda is not visible. Not visible. In that hitch. वो ग्रे कलर का लाइन्स ऐसा देखो. See, Sky view के बाद Why Bhoja? Galaxy. Galaxy. See, Skyview, Galaxy and then Aravindo. Galaxy tarvat na. Sorry. Skyview, Galaxy and then Aravindo. The grey color building. There is a grey color patch. And then we have patch and blue there, right? Two glasses in between. Yes. That is Arabindo building. Pharma. ఎస్ ఫార్మా అరవిందో. So, any idea which is the tallest building in Hyderabad? This one. Name. Not the one which are under construction. Under Not because.
లోదా ఇది కూడా ఒక టెక్నిక్. ఓన్లీ కొండ మాత్రమే పట్టుకొని కింద చూడకుండా వెళ్ళడం. చాలా హైట్‌లో ఉన్నాం మేము అక్కడ. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. Because of you, and let's give a applause for everyone like we have done successfully. So hope you liked the trek. Keep traveling with BCF. If you really like with us, you can drop us a review so that it will help us to grow in the same. So we keep doing the Khajaguda treks every alternate Sundays whenever we can. సో, ఫైనల్లీ మళ్ళీ గ్రూప్ అందరం ఒక దగ్గర గ్యాదరింగ్ అయ్యి ఫన్ యాక్టివిటీ అయితే చేసాం. చాలా బా అనిపించింది. సో, దట్ ట్రెక్ వాజ్ ఆసమ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో, మీకు కుదిరితే ఒకసారి ట్రై చేయండి. నా స్క్రీన్‌లో వేస్తున్నా చూడండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ. ఆ ట్రెక్‌లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి. మీకు కావాలంటే నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ట్రై చేయండి కుదిరితే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సో మీకు కనుక నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే, ఎంతో కొంత అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నానని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.